అందరికి శనార్థి ఆడలకు మంగళారతి ఆలస్యం చేయకుండా ఇక ముచ్చటలకే పోదాం పారి సీదా. రాష్ట్రంలో ఉన్న పేదల కోసం ఇప్పుడు షెయి సర్కారు కొత్తగా సంక్షేమ కార్డు తీసుకురాబోతున్నదట. సర్కారు ఇచ్చిన కూపన్ కార్డు ఉన్నది, ఆధార్ కార్డు ఉన్నది, పాన్ కార్డు ఉన్నది. మళ్ళా కొత్తగా ఈ సంక్షేమ కార్డు ఎందుకు పనిచేస్తుందే బాలన్న అంటారా? ఎందుకో ఏం కథను అన్ని ముచ్చట్లు తెలవాలంటే ఆడికే పోయి అరుచుకుందాం నడువుండ్రి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ షెయి సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా అందేటట్టు మలి సర్కారు సంక్షేమ కార్డు పట్టుకురాబోతున్నదట. ఈ సంక్షేమ కార్డులో ఏముంటది ఏం కథ అంటే మలి సర్కారు ఇచ్చే ఆరోగ్యశ్రీ పథకము, ఫీజు రియంబర్స్మెంట్ పథకము, బీమా పథకాలు ఉండబోతున్నాయట. ఆధార్ కార్డుకు కదా నంబర్ ఉన్నట్టే షెయి సర్కారు ఇచ్చే సంక్షేమ కార్డుకు కూడా ఓ గుర్తింపు నంబరు కూడా ఉండబోతున్నదట. ఇప్పటి సంది ఈ సంక్షేమ కార్డుతోని షెయి సర్కారు అరువులైన వాళ్లకు సంక్షేమ పథకాలు కొలాయించే పని పెట్టుకోబోతున్నదట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఒదిక్కు మీ షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చి 3 ఏళ్లు దగ్గరికి రాబట్టి ఎన్నికల ముంగట ప్రచారం చేస్తున్నప్పుడు ఏమని చెప్పిండ్రో యాదివర్షిరా సారు? గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, 420 హామీలు నెరవేరుస్తాము అంటిరి. ఇప్పటికీ ఎవ్వి పురాగా అమలు చేసింది లేదు. అవి సీదా ఇయ్యకుండా మళ్ళా ఈ సంక్షేమ కారటని ఈ తిరకాసేంది. కారట్లల్లో పేరెక్కించుకునేందుకు కొన్నొద్దులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాంది, కానీ కొన్నొద్దులు పేర్లు తప్పులు పడ్డాయి, ఊర్లు తప్పులు పడ్డాయి, ఫోన్ నంబర్లు తప్పు పడ్డాయి అని ఇట్లా కొన్నొద్దులు పొద్దు గడుపుతారా? సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పినట్టే సంక్షేమ కారట్లు కూడా ఇస్తామని అప్పట్లో ఎందుకు చెప్పలేదు? చెప్పని పనులు ముంగటేసుకొని చెప్పిన పనులు పెండింగ్ల పెట్టుడు ముఖ్యమంత్రి అయినా మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా సార్ అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇప్పటిదాకా 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మలి సర్కారు కొన్నదట. అగో నెల 15 దినాల సంది ఒడ్లు మార్కెట్ల పోసినా కొంటలేరని రైతులు నెత్తి నోరు మొత్తుకుంటుంటే అన్ని లక్షల టన్నుల ధాన్యం కొన్నామని ఎవలన్నారే బాలన్న అంటారా? ఎవలో కాదు, కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇక సురువు చెయ్యిర్రి. ఈ రోజుకి 60 లక్షల మెట్రిక్ టన్నులు ఈ యాసంగి పంటలో కొనుగోలు చేసినాము. మొత్తం యాసంగి పంటలో 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయబోతున్నాము. మరి మీరు అంత మంచిగా ధాన్యం కొంటుంటే అన్నదాతలు ఎందుకు సారు రోడ్ల మీదకి ఎక్కి లొల్లి పెడుతుండ్రు, ఉత్తగా మజాక్ చేస్తుర్రు? వాళ్ళు మీరే గనక అన్ని లక్షల టన్నుల ధాన్యం కొంటే కళ్ళాల్లా మార్కెట్ యార్డులల్లా ఇంకా కుప్పలు తెప్పలుగా ధాన్యం ఎందుకు మిగిలి ఉంటుంది? ధాన్యం ఇంత వండుతుందని అంచనా చేసుకోలేదా? లేకుంటే ఎన్ని టన్నులు వండుతుందో అని వ్యవసాయ ఆఫీసర్లు క్లారిటీ ఇయ్యలేదా? ఆ ముచ్చట కూడా చెప్తే బాగుంటుంది. ఇంకో ముచ్చట ఏంటంటే ధాన్యం మొత్తం కొన్నామని ఓ మంత్రి సార్ అంటాడు. ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏమో రూపాయల బారానంతు కొన్నాము, శారానంతు మిగిలి ఉంది అంటాడు. ఇప్పుడు మీరేమో 60 లక్షల మెట్రిక్ టన్నులు అంటారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎంత ధాన్యం పండింది, ఇప్పటికి ఎంత కొన్నారు అనేది కాదు సారు. మార్కెట్లకు వచ్చిన ధాన్యం వచ్చినట్టు ఎంటదెంట కొంటే ఇప్పుడు మీరు ఇట్లా చెప్పే కాడికి రాకపోవు కదా. ఎందుకు ఇట్లా ఉత్తముచ్చట్లు చెప్పుకుంటా పొద్దు గడుపుతారంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు పట్టణంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టే పని ముంగటేసుకున్నాడట. ఆఫీసాలను పిలుచుకొని ఏర్పాట్లు ఎట్టెట్లా చేయబోతున్నారో అరుచుకున్నాడట. మరి అర్బన్ ఏరియాల ఇందిరమ్మ ఇండ్లు ఎవలై వాళ్లకు ఇచ్చేటట్టు కడతారా లేకుంటే అపార్ట్మెంట్ల లెక్క కడతారా అంటే తెలుసుకుందాం పండ్రి. తొలి విడత కింద 24 నియోజకవర్గాలల్లా 1,00,000 ఇండ్లు కట్టాలని చూస్తున్నారట. మొదటి విడత కింద ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు మాత్రం రానున్న రోజులలో కూడా రామసక్కదనంగా ఉండేటట్టు చూడాలని, ఏర్పాట్లు కూడా అట్లనే చేయాలని మంత్రి సార్ ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. క్యూర్ ఏరియాల కడుతున్న ఇండ్ల నక్షాలు మంచిగా చూడాలన్నాడట. డిజైన్లు మాత్రం దగ్గరుండి మరీ చూసుకోవాలన్నాడట. అయ్యా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు హైదరాబాద్ పట్టణంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యాలని మంచిగానే సిద్ధమయ్యిండ్రు కాబట్టి ఒకటి యాడ్ చేస్తున్నాము. అది ఏంటంటే అక్రమ కట్టడాలు కూలగొడతాము, చెరువులు చెరవట్టినోళ్ళ చెమటలు తీస్తాము, కుంటలు గూడిపేసినోళ్ళ కూసాలు కదిలిస్తామని ఎవ్వెవ్వో మాటలు చెప్పి హైడ్రాను తెస్తిరి. అది కూడా మూసీ నదిని మంచిగా చేస్తుందని పేదల ఇండ్లు గులగొట్టి వాళ్ళను రోడ్డు పాలు చేసింది కాబట్టి ఈ తేప ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులల్లా మూసీ నది బాధితులను కూడా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటట్టు ఎగురం చెయ్యండ్రు అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథను 3 రోజులు పోలీసులు వాళ్ళ కస్టడీకి తీసుకున్నారు కదా. అయితే కస్టడీ అయిపోయిందని మళ్ళా తీసుకుపోయి జైల్లో ఇడిచిపెట్టిరట. మరి 3 దినాల విచారణలో ఏమైనా నిజాలు రావట్టిరా? బాధితురాలు చెప్పినట్టు బండి భగీరథు బాధితురాలను బలిమి చేసినా అని చెప్పిండా అంటే అరుచుకుందాం పాండ్రి. 3 రోజుల కస్టడీకి కావాలని పోలీసులు కోర్టుకు పోయి పోక్సో కేసు నిందితుడిని కస్టడీకి తీసుకొని విచారణ చేస్తాందుకని తీసుకుపోయిర్రు.
మరి 3 దినాలు ఏమన్నా ఆధారాలు దొరకబట్టే పని పెట్టుకున్నారా? బాధితురాలు ఫిర్యాదుల రాసిన అన్నింటినీ ఎంక్వైరీ చేసే పని పెట్టుకున్నారా అంటే ఏమో పేట్ బషీరాబాద్ పోలీసులు స్టేషన్ల పోక్సో కేసును చూసేందుకు సర్కారు ఏర్పాటు చేసిన సిట్ ఆఫీసర్లు బాగా స్ట్రిక్ట్ గానే పనిచేసినట్టుగా అనొస్తున్నది. కోర్టులో పోలీసులు ఆధారాలు అప్పచెప్తే మళ్ళా కోర్టుల విచారణ చేసి నిందితుడు తప్పు చేసిండు, బాధితురాలిని బాధ పెట్టిండు, కావాలనే బలిమి చేయబోయిండని రుజువైతే పువ్వు పార్టీ పెద్ద ముత్తైదువుకం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ కొడుకు కటకటాల పాలవుడు ఖాయమని అంటుర్రు. అయ్యా పోలీసులారా, మీరు లీడర్ల మాటలు నాయకుల మాటలు ఇన్ని న్యాయం పక్కకు పెట్టి పేరుకు విచారణ చేసి బాధిత బాలికకు అన్యాయం అయితే చేయకుండ్రి, నిందితుని కాపాడే పని అయితే పెట్టుకోకుండ్రి. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించనా 4వ సింహమే పోలీసు అన్నట్టు పోలీసు కొలువుకు న్యాయం చెయ్యిర్రి. ఎవలకు లొంగకుండా విచారణ చేసి ఎంత పెద్ద లీడరు కొడుకైనా తప్పు చేస్తే శిక్ష పడుతుందనే నమ్మికాన్ని ప్రజల్లో కలిగియండ్రంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాదులుండే సీనియర్ వకీల్ను కావాలనే కారుతోని గుద్ది కథం చేయాలని చూసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 7గురు కలిసి సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ సార్ను కారుతోని టక్కర్ చేసిర్రట. ఎందుకు చేసిర్రు ఏం కథ అంటే మొత్తం ముచ్చట చెప్తా పాండి. సీనియర్ వకీల్ సాబు ఖాజా మొయిజుద్దీన్ సారు కేసుల కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముజాయిద్ ఆలం, ఆయన తండ్రి మహబూబ్ ఆలం ఖాన్ తోని మొత్తం 7గురిని పోలీసులు పట్టుకున్నారట. పోలీసులు నిందితులను పట్టుకొని విచారణ చేస్తే ఏం తెలిసిందంటే 10 ఏళ్ల కోలే పట్నంలో మలక్పేట లగడీకాపూర్లో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తుల పంచాయతీ నడుస్తున్నదట. చాలా దినాల సంధి ఆస్తులలో ఇద్దరి నడమల నడిచేసరికి ఎట్లన్నా చేసి వకీల్ సాబును లేకుండా చేయాలని 10 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి కారుతోని గుద్దిచ్చిరట. అందుకే పోలీసులు నిందితులను పట్టుకొచ్చి సీదా జైలుకు పంపే పని పెట్టుకున్నారట. కానీ చూసిర్రా, లోకంలో ఆస్తుల కోసమే పానాలు తీసుకుంటారు. కొన్ని జాగాల్లో అయితే కన్నులనే కడదెరిచే పని పెట్టుకుంటారు. పోయేటప్పుడు ఏం కట్టకపోతారని ఇప్పుడు ఇట్లా ఆస్తుల కోసం పంచాదులు, కొనాకరికి న్యాయవాదులకు కూడా రక్షణ లేకుండా పోతున్నది కదా తెలంగాణలో. దీని అంతటికి కారణం చట్టాలు బలంగా లేకనా, కేసులు ఏండ్లకేండ్లు బంక సాగినట్టు సాగుతున్నందుక అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సారు మేధావి కాదట, ఆయన ఓ తీవ్రవాదట. కరడుగట్టిన కమ్యూనిస్టుల రక్తందా అయిందట. ఇప్పుడు ఈ ముచ్చట అంత తీవ్రంగా ఎవలన్నారే బాలన్న అంటారా? ఎవలో కాదు, దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే పువ్వు పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్సీ సోం వీర్రాజు సారు. ఇనుండ్రిగో మీరు కూడా. అయ్యా సోం వీర్రాజు సారు, ఇక సురువు చెయ్యండి మీ సుప్రభాతము. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాదు, కరుడు గట్టిన తీవ్రవాది, నక్సలైట్, బీజేపీకి వ్యతిరేకవాది, మేధావి కాదు, దేశంలో కమ్యూనిస్టు రక్తాన్ని తాగినటువంటి వ్యక్తి. ఇనరా ఏమంటుండో, ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నేను ఇవాళ చెప్తున్నా, అతను మేధావని ఎవరన్నా అంటే మనకు సరైనటువంటి ఆలోచన లేదని మేధావిగా కోటేసుకున్నాడు అంతే. చాలా మంది కోట్లు వేసుకుంటున్నారు, మన ఊళ్ళో కూడా కోట్లు వేసుకుంటారు. అలాంటి మేధావి అడిగే రైట్ ఏంటంటే, నువ్వు కమ్యూనిజాన్ని స్వీకరించావు, ఇవాళ కమ్యూనిస్ట్ దమ్ముందాన్ని కానీ అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా నేను. అయ్యా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సారు పేరు వినవడంగానే బాగానే ఒడుచుకొచ్చింది. గెలిచి ఇన్ని దినాలు అవుతుంది, ఇన్ని దినాల కోలే యాడున్నారు సారు? కామన్ పబ్లిక్ పల్లెల పొంట మస్తు తిప్పలు పడుతుర్రు. మీకు ఎగురమే ఉంటే మీ సెంట్రల్ సర్కారుతో మాట్లాడి ఐకేపీ సెంట్రల్ పొంట ఉన్న ఒడ్లు మొత్తం కొనే పని పెట్టుకోర్రి. ఉదికు ఈ సర్కారు ఈ తేప సెంట్రల్ సర్కారు ఒడ్లు కొంటలేదని చెప్తుర్రు. మరి ఏమైనా ఎగురం చేసి పబ్లిక్ బాధలు వాపే పని పెట్టుకోర్రి. అట్లా చేయకుండా ఇట్లా తీవ్రవాదులు ఉగ్రవాదులు అనుకుంటా ఉత్తగా పొద్దు గడిపితే ఏమొస్తుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ను అరెస్టు చేసేందుకు పంపే పోలీసులు మొదలు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సార్ను అరెస్టు చేయాలన్నట. అగో నాగేశ్వరరావు సార్ కంటే ముందుగాల ఆయన ఎందుకు అరెస్టు చేయాలన్నట? అసలు అట్లెవలన్నారే బాలన్న అంటే ఈనుండ్రి. అయ్యా అనిరుద్ధ్ రెడ్డి సార్ ఇక చెప్పుండ్రి. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయన అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసినాక ఆయన అరెస్ట్ చేయాలి. జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఆయన్ను అరెస్ట్ చేయాలంటే ఆయన వెనక పొంట ఉంటా ముందుగాల నన్ను అరెస్ట్ చేయండి అంటే ఏమన్నట్టు? పోనీ పోలీసులు పట్టుకపోతుంటే మీరు కూడా ఎందుకు మా సార్ను పట్టుకపోతున్నారని మీరు పోలీసులకు అడ్డం తిరిగితే వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారని అట్లా కూడా అరెస్ట్ చేస్తారు. అట్లా కాకుండా ఉత్తగానే వెనక నిలబడితేనే ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఏమో సారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ను అరెస్ట్ చేస్తారని ఎరకగానే అట్లా ఆగమాగం మాట్లాడిరో ఏమో కానీ ఇంకేమైనా చెప్తారా? నా బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళా గోబాయ్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరని మీరు అంటుంటే ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఉండనిస్తున్నాడు కదా సారు. మీరు ఇట్లా మాట్లాడుతుంటే నాగేశ్వరరావు సారు కోసము గోబ్యాగ్ నినాదం ఎత్తుకుంటామని నటిస్తున్నారేమో అనిపిస్తున్నది. ఒకవేళ తమరే యాక్టింగ్ చేయకుంటే తెలంగాణలో ఉన్న ఆందోళనను ఎల్లగొట్టేందుకు ఇప్పుడు ఉద్యమం చాలు చేయండి సారు. మీ వెనక సబ్బండ తెలంగాణ ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
జగిత్యాల జిల్లా పట్టణంలో ఉండే సుప్రియ అనటమే చచ్చిపోయి 5గురికి పానదానం చేసిందట. అగో చచ్చిపోయిన మనిషి బతుకున్నోళ్లకు పానదానం చేసుడేందే బాలన్న అంటారా? అయితే ఈ ముచ్చట అయిపోయేదాకా ఈనుండ్రి, దీన్ని మీ చుట్టాలు పక్కాలకు పంపుండ్రి, ఎందుకంటే ఇది అందరికి అక్కడికి వచ్చే ముచ్చట చెప్తున్నా. ఇప్పుడు ఇగో ఈమెనే జీవిడిచి 5గురికి పానదానం చేసిందట. ఎట్లా అంటే ఇగో ఈ అన్న చెప్తున్నాడు ఈనుండ్రి. మనం బతకకుండా ఇంకో ఎదుటి వ్యక్తికైనా అట్లీస్ట్ ఒక 2 అవయవాలు సేమ్ డేనే ప్లాంటేషన్ అయిపోయాయి. అంటే ఐ మీన్ లైక్ ఇద్దరు వ్యక్తులు జీవచ్చంగా జీవించబడ్డారు బికాజ్ ఆఫ్ మై భార్య వల్ల. సో దానికి చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే ముచ్చట అర్థమైంది అనుకుంటా. అసలు అయితే స్కూటీ డ్రైవింగ్ నేర్చుకుంటున్నదట. అప్పుడు ఓ దుడ్డే అడ్డం వచ్చిందట. బ్యాలెన్స్ కంట్రోల్ కాక కింద పడితే పడుడేని ఎత్తికి తాకిందట. వెంటనే దవాఖాన కేసుకపోతే అప్పటికే బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పి అవయవాలు మాత్రం ఇంకా బతికే ఉన్నాయి. ఎవరికైనా దానం చేయాలంటే చేయొచ్చు అనగానే అప్పటికప్పుడు కుటుంబంలో ఓ మనిషి చచ్చిపోయిందన్న దుఃఖంలో కూడా చచ్చిపోయిన ఆమె అవయవాలు అక్కెరకు వస్తాయంటే తీసుకోరని చెప్పేవరకల్లా డాక్టర్లు వెంటనే ఇద్దరు ఆయపాయ మీద ఉన్నోళ్లకు ఆపరేషన్ చేసి అతకబెడితే ఇద్దరు బతికిర్రట. జీవన్ దానోళ్లకు కూడా ప్రతిమ అవయవాలు దానం చేసిరట. అవి ఏంటి అంటే గుండె, ఊపిరితిత్తులు, కండ్లు, మూత్రపిండాలట. చూడండి, చచ్చిపోతే మా బిడ్డే చచ్చిపోయిందని లబోదిబో మొత్తుకోకుండా బిడ్డ పోయిందన్న బాధను గుండెలనే దిగమింగి అవయవాల దానం చేసుడు అంటే చిన్న ముచ్చట కాదు. లోకం మారుతున్న కొద్దీ మనుషుల్లో కూడా మార్పు వస్తున్నది. ఇటువంటి మరణాలు అయినప్పుడు ఇట్లా మానవత్వము బయటపడుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కూలీల కోసము తీసుకొచ్చిన యాప్తోని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎంత పరిశాన్ వచ్చిందంటే ఆ యాప్ అసలు అందులో పోటువలు దిగి పేరెక్కించుకున్న మనుషులనే గుర్తుపడతలేదట. అగో మలి సర్కారు లీడర్లు మాటల మాయలు చేసినట్టు సెంట్రల్ సర్కారు తీసుకొచ్చిన యాప్ కూడా అట్లా మాయ చేస్తున్నదా అంటే ఇగో ఎనుండ్రి మీరే. చూసినరా ఎంత పరిశాన్ ఉన్నదో. మరి ఈయన ముఖమును ఎందుకు ఉపాధి కూలీల యాప్ గుర్తుపడతలేదంటే అసలు అయితే మహబూబాబాద్ జిల్లా ఇనగుర్తి మండలము కోమడిపల్లి ఊళ్ళో ఉండే మల్యాల శ్రీనివాస్ అనే ఈనడమనే కొండగట్టుకు పోయి అంజనా స్వామికి మొక్కుకొని గుట్ట మీద గుండు కొట్టించుకొని వచ్చిండట. మీసాలు గడ్డం కూడా ఏం లేకుండా కొరిగించుకున్నాడట. అగో అట్లా ఉట్లా మోసమైంది. మూతి మీద ఎంటికలు లేవు, నెత్తి మీద కూడా లేవు అని యాప్ అస్సలు తీసుకుంటలేదట. అందుకే గుండు మీద ఆడోళ్ళ ఎంటికలు వరుసుకొని ఇట్లా హాజరు వేయించుకునేందుకు తిప్పలు పడ్డాడట. తిప్పలంటే మామూలు తిప్పలు కాదు. ఇగో వాళ్ళ బాధ చెప్తుండు ఈనుండ్రి. ఇది మాకు ఫోటోలల్లా రావడం లేదు. ఫోటోలో ఎందుకంటే మాకు మేము మొక్కుబళ్ళకని దేవుళ్ళ కాడికి వెళ్తే ఆ గుండు చేపించుకోవడం అవుతుంది, మా మొక్కుబళ్ళు ఒప్పు చెప్పుకోవడం అవుతుంది, ఇదంతా జరుగుతుంది. వాళ్ళు గుండు కొట్టించుకునే మోసం అవుతున్నదట. గుండు కొట్టించుకుంటేనే కాదు, ముఖం మీద దుమ్ము ధూళి పడ్డ పేసును యాప్ అస్సలు గుర్తుపడతలేదట. అందుకే ఏం చేస్తున్నారో చెప్తుండు ఎనుర్రి. ఇదంతా పడుతుంటే మా మొడగళ్ళకు మా చెంపలు, మా చేతులు, మా అన్ని గుంజుకోపోవడం ఇదంతా జరిగింది. జరగడం వల్ల ఏం జరిగిందంటే మేము పౌడర్లు చల్లుకొని పోవాల్సి వస్తుంది. ఓ 10 రూపాయల పౌడర్ పట్టుకొని, పాండ్స్ పౌడర్ పట్టుకొని పోయి పూసుకొని ముఖానికి పూసుకొని మేము పోయి అక్కడ ఫోటోలు దిగాల సందర్భం ఎదురవుతుంది. వీళ్ళకు వచ్చిన కష్టము దునియాల ఏ పగోనికి పాలకొనికి కూడా రావద్దు అనిపిస్తలేదు. అందుకే ఏం చేయాలనో అది కూడా చెప్తుండు ఈనుర్రి. కేంద్ర ప్రభుత్వం మా ఏలు ముద్దర్లు, మా ఫేస్ రికగ్నైజేషన్లు ఇవన్నీ బంద్ చేసి మాకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని దయచేసి కోరుకుంటున్నాం. ఇంత గోస చెప్పుకుండు కాబట్టి మరి సెంట్రల్ సర్కారు కూడా ఏలి ముద్రలు, యాపుల పేసును పోటువల తీసుడు బంద్ చేసి సంతకాలు పెట్టే పద్ధతి తెస్తదా అంటే ఏమో ముంగడ ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు ట్రాన్స్జెండర్ల తండ్లాట వాపేదందుకు మంచి గురం చేసిందట. అటు హైడ్రాపెబ్బ రంగనాథ్ సార్ కూడా వాళ్ళ రందులు వాపే పని ముంగటేసుకున్నాడట. ఒదికు పిలువని పేరంటాలకు పోయి పైసలు ఇచ్చేదాకా కాదని ఇజ్రాలు ఇరుసుక పడతారని పరిశాన్ ఉంటే వాళ్ళ బాధలు వాపేదందుకే సర్కారు అట్లా చేసిందా అంటే చెప్తాపండి. నమస్కారం, నా పేరు గాయత్రి. నేను హైడ్రా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. హైడ్రా డిపార్ట్మెంట్లో ఈగల్ టీంలో వర్క్ చేస్తున్నాను. మాకు తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నందుకు మరియు హైడ్రా డిపార్ట్మెంటు రంగనాథ్ సార్ గారు మాకు సహకరించి మా భిక్షాటన నుండి మాకు తప్పించి మాకు ప్రభుత్వంలో మీకు సమానము, అందరూ మనుషులు ఒకటే అని చెప్పేసి తీసుకొని ఉద్యోగం ఇచ్చి హైడ్రా డిపార్ట్మెంట్లో ముఖ్యంగా మాకు ముఖ్య పాత్ర ఇచ్చి ఈగల్ టీంతో ఈనరా లింగభేదము అనేది ఏం లేదు. మీరు కూడా పబ్లిక్లో అందరితోనే సమానమే. ఎందుకో అడుక్కొని అందరి ముంగట సులకన అవుతారని ఎగురని చెప్పి మీకు కాళ్ళు చేయులు సక్కలేకనా పని చేయ శాతగాకనా ఆడామోగా ఎట్లనో ఇజ్రాయల్ అయినా మీరు కూడా అట్లనే. మీరు మనసులే మీరు ఆత్మగౌరవంగా బతికేటట్టు చేస్తామని హైడ్రాల ఈగల్ టీముల పని ఇచ్చిర్రట. అందుకే హైదరాబాద్ పట్టణంలో అమీన్పూర్ కాడ, ఈదులకుంట కాడ అక్రమ కట్టడాలు కూల్చే పనిలా ట్రాన్స్జెండర్లు మస్తు పనిచేసిర్రట. హైడ్రాల ఏం తక్కువ 16 మందితోనే రంగనాథ్ సారు ఈగల్
ఈగల్ టీం పెట్టిండట. అటు వాళ్ళు కూడా వాలంటీర్లుగా బాగా పనిచేస్తుండ్రట. ఇప్పటికీ చాలా మంది కూడా ఇంకా పట్నంలో అటు పల్లెల పొంట తిరుగుకుంటా కొందరు ఇజ్రాలు పిలువని పేరంటాలకు ఓవుకుంటా పబ్లిక్ పైకం ఇయ్యాలని ఇబ్బందులు పెడుతుర్రు. పైసలు లేవని చెప్తుంటే కావాలని కయ్యం చేసి మరీ వస్తుర్రు. అసొంటోళ్ళు ఇసొంటోళ్ళ ఆదర్శంగా చేసుకుని అడుక్కునుడు బంధు పెట్టి ఇగురంగా దందాలు పెట్టుకొని పని చేసుకునుడో లేకుంటే ఇట్లనే సర్కారు సాయంతో ఏమన్నా పని చేసుకునుడో చేస్తే చాలా మంచిగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సార్ గిట్లా తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడితే ఆయన చెప్తోని కొడతారట. ఎట్లా కొడతారో కూడా ఆయన పోటుబారు పట్టుకొని చెప్పందుకొని కొడుతురు. ఇంతకు చెప్పుతోని కొట్టేంత తప్పు ఇక పవనాల సార్ ఏం చేసిండే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పారి. చెప్పుతోని కొడతాం, మరి చెప్పుతోని కొడతాం. సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెనుక మేము అందరం ఉన్నాం. నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర ఓడు ఏ కన్ను వేసినా కండ్లు వీకేస్తాం. మళ్ళా మరి ఏ సారు వెనక వీళ్ళు ఉంటామంటుర్రు అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ ఉన్నాడు కదా, అగో ఆయన అరెస్ట్ చేసినందుకు ఏపీలోకి వెళ్ళి పోలీసులు పంపిస్తామంటే తెలంగాణ బిడ్డల తెరువు వస్తే ఏం చేస్తామో చూపిస్తామన్నట్టు ఇక ఇట్లా చూపెట్టిండ్రు. ఖచ్చితంగా చెప్పుతోని కొట్టడం జరుగుతుంది. నా తెలంగాణ ప్రజల మీదకి వచ్చినా, నా తెలంగాణ జరుగుతుంది ఖచ్చితంగా. ఇన్నరా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇట్లా తెలంగాణ బిడ్డలంతా ఏకమయ్యి మేము ప్రొఫెసర్ నాగేశ్వరరావు సారు వెనక ఉన్నాము, తెలంగాణలో ఆంధ్రోడు ఎవడన్నా అడుగు పెడితే ఇగో ఇట్లనే చెప్పందుకొని కొడతామని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సారు భాగ్యనగర కాలు పెడతాడో లేదో ఇట్లా చెప్పందుకొని కొడతామన్నట్టు ఈమె చెప్పుకొచ్చింది. బుడ్డపిల్లలకు తానికి పోసావిడి మూతలు గడగకుండా ఏడబడితే ఆడనే పెడుతురా. అట్లగిట్లా చేసిర్రంటే మీ చేతులతోని మీ బుడ్డపిల్లల పానాలు మీరే తీసిన వాళ్ళు అవుతారు. పిల్లల పానాలు బాగుండాలంటే మీరు ఏం చేయాలంటే ఈ వీడియోను మాత్రము మీ చుట్టాలు పక్కాలకు పంపుర్రి. మీ ఫ్యామిలీ గ్రూపులల్లా ఊర్ల గ్రూపులలో కూడా వేయండి. చూసినరా తానీకు మూతను బల్లి ఎట్లా నాకుతుందో బుడ్డపిల్లలకు పోసే దగ్గు తానీకు సీసా మూతను సక్కగా గడగనట్టు ఉన్నారు. తానీకు మరీ తీయగుంటదని ఇట్లా బల్లి వచ్చి మూతను అగబట్టే ఇట్లా బల్లి నాకిన మూతతోనే మళ్ళా సంటి పిల్లలకు తానీకు తాగిపిస్తే లేనిపోని బీమార్లు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుడ్డపిల్లలకు పోసే మందులు తానీకులు అన్నీ కూడా పైలంగా పెట్టుకోవాలి. పిల్లలకు తాగిపియంగానే మంచిగా వీటిని బల్లులు రాని తావుల పెట్టి పెట్టుండ్రి. అవసరమైతే టిఫిన్ బాక్సెస్ ఉంటే డబ్బాల్లో పెట్టి మూత పెట్టుండ్రి. బుడ్డపిల్లలకు దొరకకుండా బయట బల్లులకు కూడా దొరకకుండా మంచిగా పెట్టుకోవాలని డాక్టర్లు కూడా రామశిల్కలకు చెప్పినట్టు చెప్తున్నా కొందరు చెవుకి ఎక్కించుకుంటలేరు. అసొంటోళ్లకు ఈ వీడియో పంపితే మారే ఛాన్స్ ఉంటుంది. ఏమంటారు పంపండ్రి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. కానీ ముచ్చలు నుంచి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికేమని ఉంటే అన్ని.